శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అందరూ ఒకసారి చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామనామ వరానన ఓం నమైతి. జయ శ్రీరామ్. ఇది శ్రీరామనామం. ఈ శ్లోకాన్ని పార్వతీదేవి అడిగితే పరమేశ్వరుడు చెప్పినటువంటి అద్భుతమైన శ్లోకం. ఎవరో రాసింది కాదు, సాక్షాత్తుగా ఆ పరమశివుని నోటి నుండి వచ్చిన శ్లోకం. ఎందుకు చెప్పబడింది ఇది అంటే, విష్ణు సహస్రనామం అనేటువంటి గొప్ప స్తోత్రం ఉంది. రోజు ఆ స్తోత్రాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో, చదువుతారో వాళ్ళకు అన్ని కార్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రం చెప్తుంది. అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది, అయ్యా విష్ణు సహస్రనామం అంటే ఒక 108 శ్లోకాలు ఉంటాయి, భగవంతుడి యొక్క 1000 నామాలు కదా, మరి అంత స్తోత్రాన్ని చదవగలిగిన వాళ్ళు చదువుకుంటారు, మరి చదువురాని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు పరమశివుడు చెప్తాడు, లోక కళ్యాణం కోసం మంచి ప్రశ్న అడగావమ్మా. ఎవరైతే ఈ విష్ణు సహస్రనామం చదవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు శ్రీరామ 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 అని 3 సార్లు అంటే చాలు, వాళ్ళకి విష్ణు సహస్రనామం చేసిన ఫలితం వస్తుందట అని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన స్తోత్రం. ఈరోజు మనం గొప్పగా అయోధ్యలో శ్రీరామచంద్రస్వామి బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠ జరుపుకుంటున్నాం. మన భాగ్యం, మన అదృష్టం. ఒక్కసారి అయోధ్య శ్రీరామచంద్ర భగవానికి జై. 500 సంవత్సరాల పోరాట ఫలితం ఈరోజు ఆలయ ఉద్ఘాటన. 500 సంవత్సరాలు ఎంతమంది పోరాటం చేసినారో, ఎంతమంది ప్రాణాలు త్యాగం చేసినారో లెక్క లేదండి. ఈరోజు మనం ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే వాళ్ళ త్యాగ ఫలితం అది. 500 సంవత్సరాల నిరీక్షణ ఫలితం ఈరోజు మనం చూస్తున్నాం. 500 సంవత్సరాల క్రితం రాముడి కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు బహుశా ఆ పైనుండి చూస్తున్నారేమో రామ వైభవాన్ని. కానీ ఈరోజు మనం ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో, ఏమి త్యాగం చేయకుండానే, ఏం పోరాటాలు చేయకుండానే ఆ అయోధ్య రామచంద్రస్వామి యొక్క ప్రతిష్టను కనీసం దూరం నుండైనా అనుభవించగలుగుతున్నాం. అది మన మహాభాగ్య విశేషం. ఆ రామచంద్రస్వామి దయ ఇంకేమీ కాదు. ఇది కేవలం అయోధ్య రాముడు కాదండి, రాముడు ఏలిన రాజ్యం ఈ విశ్వమంతా. 14 లోకాలకు అధిపతి రామచంద్రస్వామి. ఒక అయోధ్యకో ఒక భారతదేశానికో కాదు, 14 లోకాలకు అధిపతి అయిన వాడు. భక్తులను రక్షించడం కోసం, దుర్మార్గులను శిక్షించడం కోసం ఒక మానవుడిగా, పరిపూర్ణ మానవుడిగా మనలాగే అవతరించినటువంటి క్షేత్రం అయోధ్య క్షేత్రం. అందుకని మన గ్రామాల్లో రామాలయాలు ఉంటాయి, మన ఇంట్లో రాముడి ఫోటో ఉంటుంది. ఎక్కడ రాముడు ఉంటే అది రాముడి దేవాలయమే. మరి మన అందరి హృదయాల్లో కూడా రాముడు ఉన్నాడు కదండి. ఈ హృదయం కూడా రామాలయమే. మరి మన హృదయం కంటే, మన గ్రామంలో ఉన్న రామాలయం కంటే అయోధ్యకున్న గొప్పతనం ఏమిటి? మనం అనుకుంటాం, మా ఊళ్ళో రామాలయం ప్రతిష్ఠ జరిగిందండి, మేము అప్పుడు ఘనంగా చేసుకున్నాము, మరి ఇప్పుడు అయోధ్యలో జరుగుతుంది, మనం ఎందుకు చేసుకోవాలి అని సందేహం కొందరికి కలగవచ్చు. మన గ్రామంలో
ఉన్న ఆలయం మా ఊరి దేవాలయం అంటాం, లేదా మా ఇంట్లో ఉన్న దేవాలయం అంటాం. కానీ అయోధ్య రాముడు యావత్ భారతదేశానికి దేవాలయం. అది భారతదేశం అంతా కూడా గౌరవించదగిన, గర్వించదగిన, పూజించదగిన దేవాలయం రామాలయం ఒకటి అయోధ్యే. ఎందుకు అంటే రామచంద్రస్వామి అక్కడ అవతరించినాడు. రాముడు ఎక్కడ పుట్టాడమ్మా? అయోధ్యలో. ఇప్పుడు అందరికీ తెలుసు, ఒకప్పుడు తెలియదు. 500 సంవత్సరాల నుండి నిరీక్షిస్తున్నారు, కానీ మా కళ 41 సంవత్సరాలు పూర్తయింది. 41 రోజు దీక్ష అంటారు, కానీ మేము ఎదురు చూడబట్టి 41 సంవత్సరాల నుంచి ఏదో మా శక్తి కొలదిగా మేము రాముని ప్రార్థిస్తున్నాం. ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే అందరూ ఒకే పని చేయరండి. ఎవరు చేయగలిగిన పని వాళ్ళు చేస్తారు, ఎవరికి చేతనైన పని వాళ్ళు చేస్తారు. ధనవంతులు ధన సహాయం చేస్తారు, శక్తి ఉన్నవాడు కరసేవ చేస్తాడు, వెళ్ళి భక్తి ఉన్నవాడు వెళ్ళి దర్శించుకుంటాడు. అవకాశం ఉంటే మనం ఇక్కడ ఉండే ఆ రాముడికి నమస్కారం చేసుకుందాం, స్వీకరిస్తాడు. పూర్వకాలంలో ఎవరో కుమ్మరి అతను కొండపైకి ఎక్కలేక తిరుపతిలో కుండలు చేసుకునే మట్టితోటి ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చేసుకొని ఆ మట్టితోటి పువ్వులు చేసి అర్చిస్తే అవి వెళ్ళి కొండపైన వెంకటేశ్వర స్వామి పాదాలను చేరుకున్నాయట. అది భావన. మనం ఎలా అనుకుంటే అలాగే జరుగుతుందండి. యద్భావం తద్భవతి. అందుకే అన్ని విషయాల్లో బీ పాజిటివ్, ఎప్పుడూ నెగిటివ్ ఆలోచించకూడదు. అది మన ఇంటి విషయమైనా, మన సమాజమైనా, మన ధర్మమైనా. ఈరోజు ప్రపంచమంతా గర్వించదగిన రోజు. కేవలం హిందువులే కాదు. ఎందుకు అంటే రాముడు మానవుడిగా పుట్టి ఒక పుత్రుడు ఎలా ఉండాలి, కొడుకుగా ఎలా ప్రవర్తించాలి, ఒక భర్తగా ఎలా ఉండాలి, ఒక స్నేహితుడిగా ఎలా ఉండాలి, ఒక అన్నగా ఎలా ఉండాలి, ఒక రాజుగా ఎలా ఉండాలి. రాముడు ధరించని పాత్ర లేదు, పోషించని పాత్ర. అన్ని పాత్రలు తను ఆచరించి చూపినాడు. కాబట్టి ఎప్పుడో త్రేతాయుగం మధ్యలో ద్వాపర యుగం వచ్చింది, శ్రీకృష్ణుడు లీలలన్నీ మనకు తెలుసు. అయినా రాముడిని మర్చిపోవట్లే. ఏ దేవాలయం లేని చోట రామాలయం ఉంటుంది. మన దగ్గర తక్కువ. ఆంధ్ర సైడ్కి వెళ్ళినట్టయితే ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది. రాముడి గొప్పతనాన్ని మన పూర్వులు అంత గొప్పగా గుర్తించి ఆయనను ఆదర్శంగా తీసుకున్నారు. ఎవరైనా దీవిస్తే సీతారాముల్లాగా ఉండండి అని దీవిస్తారు, కానీ రాధాకృష్ణులాగా అంటారా? ఎందుకంటే కృష్ణుడు భగవంతుడు, ఆయన ఏం చేసినా నడుస్తుంది. కానీ రాముడు మానవావతారంతో భూమి మీదకి వచ్చాడు, మానవుడిలాగానే ప్రవర్తించాడు. ఆయనే చెప్పుకున్నాడు. ఒకప్పుడు దేవతలంతా స్తోత్రం చేస్తే, నేను దేవుణ్ణి కాదయా, ఆత్మానం మానుషం మన్యే, నన్ను మానవుడిగానే చూడండి, మీలో ఒకటిగా చూడండి, నాకు దైవత్వం ఆపాదించకండి అని చెప్పినవాడు రామచంద్రస్వామి. అలాంటి గొప్ప ఆదర్శమూర్తి రాముడు. అందుకనే అయోధ్యలో రాముడు అవతరించిన చోట 500 సంవత్సరాల నుండి ఆయన విశ్వానికి రాజండి. మనం ఒక 500 గజాలకో 100 గజాలకో నాయకులు అధిపతులు అనుకుంటున్నాం, అధికారులు. కానీ రాముడు 14 లోకాలకు రాజైన రాముడికి అయోధ్యలో గత 500 సంవత్సరాలుగా ఉండడానికి నీడ లేదండి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా పేదలందరికీ ఇళ్ళు పంచారండి కదా. ఇళ్ళు లేని వాళ్ళకి అన్ని ప్రభుత్వాలు ఇచ్చినాయి. పాపం రాముడికి ఎవరు ఇయ్యలే. మన రాముడు 500 సంవత్సరాలుగా అతి పేదవాడుగా, ఒక ఇల్లు, సొంత ఇల్లు లేనివాడుగా ఈ భూమి మీద ఉన్నాడు. అది మన దౌర్భాగ్యం. మన అన్నకో తమ్ముడికో మన స్నేహితుడికో ఇల్లు లేదంటే మనం బాధపడతాం. అలాంటిది మన దేవుడు, దేవాది దేవుడు అయినటువంటి రాముడికే ఇల్లు లేకుండా ఉంటే మనం మరి ఎట్లా గడిపినామో తెలియదు ఈ 500 సంవత్సరాలు. ఆ కాలంలో సూర్యవంశం చెందినవాడు రామచంద్రస్వామి వంశం ఏదండి? సూర్యవంశం. ఆ సూర్యవంశానికి చెందిన వాళ్ళు ఎప్పుడైతే రామాలయాన్ని కూల్చివేశారో అక్కడ 500 సంవత్సరాల పూర్వం ఒక 70 కుటుంబాలను లేకుండా చేశారు అక్కడ. అప్పటి నుంచి వాళ్ళ ఆచారం ఏంటి? తలపాగా. రాముడు ఎలాగైతే కిరీటం పెట్టుకుంటాడో వాడు తలపాగా ధరించేవాళ్ళు. మా రామాలయం తొలగించబడింది,
మళ్ళీ మా రామాలయం నిర్మించేంత వరకు మేము తలపాగా ధరించము అని ఇప్పటి వరకు కూడా వాళ్ళు తలపాగా పెట్టుకోలేదు. కనీసం పాదాలకు పాదరక్షలు కూడా, చెప్పులు కూడా వేసుకోకుండా 500 సంవత్సరాలు తరతరాలుగా దీక్షను వాళ్ళు ఆచరిస్తూ వస్తున్నారు. ఈరోజు వాళ్ళకి తలపాగా గౌరవంగా ధరించడం జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన క్షేత్రం అండి అయోధ్య. మనకు తెలియదు. మానవుడు తరించడానికి భూమి మీదకి ఎందుకు వచ్చామండి? మనం చదువుకోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి, బ్యాంక్ బ్యాలెన్సు, మిద్దెలు మేడలు బంగారం ఇవేవి కాదు. ఇవన్నీ ఇక్కడ వదిలేసిపోతాం. 100 కిలోల బంగారం ఉన్నా, 1000 ఎకరాల భూమి ఉన్నా ఇక్కడే వదిలేసిపోవాల్సిందే. మరి ఎందుకు మానవ జన్మ అంటే మాధవుణ్ణి చేరుకోవడానికి, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడానికి. మరి ఇది ఎవరికి తెలుసు? పండితులకు తెలుసు, కాస్త ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళకు తెలుసు, ఆత్మ అంటే ఏందో పరమాత్మ అంటే ఏందో తెలిసిన వాళ్ళకు తెలుసు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అందుకనే మన భారతదేశంలోని అణువు గొప్పదే. ప్రతి మనిషిలో అంతర్యామిగా దేవుడు ఉన్నాడు. అలా అయోధ్య నగరాన్ని సప్తపురీలలో ఒకటిగా చేర్చారు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిన. అంటే ఈ 7 నగరాల పేర్లు, ఈ క్షేత్రాల పేర్లు రోజు ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళకి మోక్షం వస్తుందట. ఆ 7 పురాల్లో కూడా మొట్టమొదటిది అయోధ్య. అయోధ్య అనే పదానికి అర్థం ఏమిటంటే ఎక్కడ ద్వేషము లేని చోటు, క్రోధము లేని చోటు, యుద్ధము జరగని చోటు అయోధ్య. అలా ప్రశాంతమైనటువంటి జీవితం రామరాజ్యంలో గడిపేవాళ్ళు. పరదుఃఖ దుఃఖిత అంటారు రామచంద్రస్వామి. మనకేదైనా బాధ కలిగితే మనం ఏడుస్తాం. మన పిల్లవాడికి దెబ్బ తగినా మనం ఏడవం. వాడు ఏడుస్తుంటే ఊరుకోరా బాబు అంటాం, కానీ మనం ఏడుస్తామా? కానీ రాముడు అలా కాదు. రాజ్యంలో ఎవరికి ఏ బాధ కలిగినా ముందు తను ఏడ్చేవాడట. ఆ ఏడ్చేవాళ్ళు ఆపేసి మేము ఏడిస్తే రాముడు ఏడుస్తున్నాడు ఏంటి అడిగేవాళ్ళం. ఏమయ్యా మేము ఏడవడంలో అర్థం ఉంది, మాకు ఆపద కలిగిందని ఏడుస్తున్నాం, మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడుపును ఆపేసి రాముడిని అడగడం. వారు రాముడు చెప్తాడట, నా రాజ్యంలో ఉన్న మీకు కంట నీరు పెట్టుకునే పరిస్థితి తెచ్చినందుకు నేను ఏడవాలి, మీరు కాదు ఏడవాల్సింది అని వాళ్ళ బాధను పంచుకునేవాడు. ఆయనే ప్రభువు అంటే, రాజు అంటే, ధర్మాత్ముడు అంటే. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్తుంది రామాయణం. రాముడు ఎవరు అంటే సాక్షాత్తు ధర్మమంతా కూడా ఒక ముద్దగా చేస్తే ఆయన రాముడు. ఇంకా ధర్మం కంటే ఏమీ లేదు రాముడి దగ్గర చెప్పుకోవడానికి. అందుకే అన్ని కష్టాలు పడ్డాడు. రాజ్యాన్ని వదిలేశాడు, తల్లిదండ్రిని వదిలేశాడు, తమ్ముల్ని వదిలేశాడు, భార్యను తీసుకొని అడవికి వెళ్ళాడు. అడవుల్లో ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు మనకు. అంత కష్టపడ్డది ఎందుకంటే ధర్మం కోసం, కేవలం ధర్మమే. అలాంటి ధర్మాత్ముడికి పట్టాభిషేకం జరుగుతుంది, ఈరోజు ప్రతిష్ఠ జరుగుతుంది. రాముడు త్రేతాయుగంలో అవతరించినాడు, అదే అయోధ్యలో. ఈరోజు మన కోసం మళ్ళొక్కసారి అయోధ్యలో అవతరిస్తున్నారు. సీతారామచంద్ర భగవానికి జై. ఆ అయోధ్య రాముడి యొక్క కృప మన అందరి మీద ఉండాలని మరొకసారి ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ తెలిసిన విషయం, రామాయణం అందరికీ తెలుసు కదండి, ఎంతో కొంత. రాముడు అంటే తెలుసు కదా. ఒక చిన్న ప్రశ్న వేస్తాను, రాముడు ఎవరు? రాముడు అంటే అందరికీ తెలుసు కదండి, మరి రాముడు ఎవరు? మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు రాముడు మంచి బాలుడు అని పాఠాల్లో చెప్పుకున్నాను. అంతేనా? రాముడు ఎవరు? సమాధానం లేదే. ఏం తెలియదా రాముడి గురించి మీకు? మన రాముడు అండి. మన రాముడి గురించి మనం ఒక మాట చెప్పలేమా? మా రాముడు ఇలాంటి వాడు. వెరీ గుడ్. రాముడు ధర్మాత్ముడు, రాముడు ఒక మంచి రాజు, రాముడు ఒక మంచి స్నేహితుడు, రాముడు ఏకపత్ని వ్రతుడు, రాముడు మాట మీద నిలబడేవాడు. ఒకే బాణము ఒకే మాట రాముడు. ఆయన బాణం వేస్తే ఇంకా తిరుగులేదండి, లక్ష్యం చేరుకోవాల్సింది అది ఏదైనా సరే. ఆ రామ బాణానికి ఎదురుగా నిలబడే శక్తే లేదు ముల్లోకాల్లో ఎక్కడ కూడా.
అలాంటి రామచంద్రస్వామి మరి 500 సంవత్సరాల నుండి తనకు నిలవ నీడ లేకుంటే ఎట్లా ఊరుకున్నాడు? ఆయన బాణంలోని శక్తి తగ్గిందా? ఎందుకు కోరుకున్నాడు? మనలో ఎంత చైతన్యం ఉంది, రాముడి మీద మనకెంత ప్రేమ ఉందో ఒకసారి చూద్దామని. ఆయన అనుకోలేక కాదు. ఒకసారి రావణాసుర సంహారం జరిగేటప్పుడు సుగ్రీవుడు అడుగుతాడు, రామ ఏందయ్యా రావణాసురుణ్ణి శరణాగతి చేస్తే నేను రక్షిస్తానంటున్నావు, మరి ఆయన శరణాగతి చేస్తే లంకను ఇదివరకే విభీషణుడికి పట్టం కట్టేశాడండి. విభీషణుడు వచ్చి రావణుడు దుర్వాత్ముడు, నా అన్నైనా సరే వాడు దుర్మార్గుడు అని రావణాసురుణ్ణి వదిలేసి వచ్చి రామ నువ్వే దిక్కు అంటే రా అని లంకకు పట్టాభిషేకం చేశాడు. అప్పుడు ఇంకా యుద్ధం జరగలేదు, రావణాసురుడు చనిపోలేదు, లంకకు విభీషణుడిని పట్టం కట్టేశాడు. ఆ తర్వాత అంటున్నాడు, రావణ నువ్వు కూడా వచ్చి శరణి వేడితే నిన్ను రక్షిస్తాను. రాముడిలో క్షమాగుణం అంత గొప్పది, తన శత్రువును కూడా క్షమించేది గుణం కలిగినవాడు, రుజుత్వము కలిగినవాడు రాముడు. అంటే మనసులో ఏదో, మాటలో అదే, చేతిలో అదే ఉంటుంది. మనకుంటుందా? మనసులో ఏముందో తెలియదు, ఏం మాట్లాడుతున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు. మనం అది, కానీ రాముడు అదే కాదు. మనస్సేకం వచస్సేకం క్రియారూపేణ అదే చేస్తాడన్నమాట రాముడు. అప్పుడు సుగ్రీవుడు అడుగుతాడు, అయ్యా మరి రావణాసురుడు వస్తే ఏం చేస్తావు? వాణ్ణి కూడా రక్షిస్తాను. మరి ఆయన రాజ్యాన్ని విభీషణుడికి ఇచ్చావు కదా, మరి రావణాసురుడికి ఏమి ఇస్తావు? నా అయోధ్యని ఇస్తానండి. రాముడి త్యాగగుణం అంత గొప్పదండి. తన భార్యను ఎత్తుకుపోయి 10 నెలలు లంకలో పెట్టి హింసించినా కూడా నా రాజ్యం ఇచ్చేస్తా అంటాడు. ఈరోజు అయోధ్య కోసం మనం ఎన్ని కానుకలు ఇచ్చామండి? లేవా మన దగ్గర? ఒక 10 రూపాయలు లేవా, 100 రూపాయలు లేవా, 1000 రూపాయలు లేవా? ఇచ్చామా? మరి ఎవరో కట్టుకుంటున్నారు, కట్టుకోనివ్వండి. మనం వెళ్ళి దర్శనం చేసుకొని హుండీలో వేసేద్దాం. అప్పుడు వేసేది వేరే, ఇప్పుడు ఇచ్చేది వేరే. అయ్యో మేము ఇయ్యలేకపోయినాం కదా, మరి ఆ రామాలయం నిర్మాణం అయిపోయింది కదా అని బాధపడాల్సిన పని లేదు. ఇక్కడ నుండి ఒక నమస్కారం చేస్తే రాముడు స్వీకరిస్తాడు. రామాలయం అంతా నేనే కట్టించాను అనుకోండి, తదాస్తు అంటారు రాముడు. ఆయన దగ్గర దేనికి లోటు లేదు. భక్తులు ఏది అడిగితే దాన్ని ఇస్తాడనమాట. అప్పుడు చెప్తాడు సుగ్రీవుడి ప్రశ్నకు సమాధానంగా, అర నిమిషములో అంటే 30 సెకండ్ల సమయంలో లోకాలన్నింటినీ భస్మం చేయగలను, మరొక అర నిమిషంలో లోకాలన్నింటినీ సృష్టించగలను, నా దగ్గర అంత శక్తి ఉంది అంటాడు రాముడు. మరి అంత శక్తి ఉన్నవాడివి ఇంతమంది వానరులు ఎందుకు, ఈ సైన్యం ఎందుకు, ఈ యుద్ధం ఎందుకు? రావణాసురుని చంపొచ్చు కదా. చంపడం కష్టం కాదు, ఒక్క బాణంతో చంపేస్తాను రావణాసురుని. కానీ వాడిలో ఏమైనా మార్పు వస్తుందేమో, ఇంకా వాడి ప్రవర్తన మారుతుందేమో అని చూస్తున్నాను. రథం విరిగిపోయి, గుర్రాలు చచ్చిపోయి, ధనస్సు విరిగిపోయి, ఆయుధాలను పోయిన తర్వాత కూడా రావణాసురుణ్ణి, ఏ రావణ నీ దగ్గర ధనస్సు ఆయుధాలు లేవు, రథం లేదు, కాబట్టి నువ్వు మళ్ళీ రేపు రా యుద్ధానికి సిద్ధమై. రావణాసురుడు ఒప్పుకోడు, చంపే రామ నన్ను, ఇంతకంటే అవమానం లేదు, నేను మళ్ళీ వచ్చినా బతికినా బతకనట్టే కాబట్టి నన్ను చంపేసే అంటాడు. అది నా ధర్మం కాదు, నిన్ను చంపడం నా లక్ష్యం కాదు, నీలో మార్పు నేను కావాలి కోరుకుంటున్నాను. అది జరగలేదు, రావణాసురుడు వెళ్ళిపోయినాడు ఆ రోజు. రాముడు బుడి బుడి అడకలతో నడయాడిన చోటు అయోధ్య. ఇప్పటికి అయోధ్య వెళ్తే ఆ సరయు నది ప్రవహిస్తుంది. అక్కడ ఆ నదీ తీరంలో భక్తులైన వాళ్ళు అటు ఇటు దొర్లుతుంటారు ఇసుకలో పడి. యమునకు వెళితే యమునా తీరంలో కృష్ణుడు నడిచిన చోటు సరయు నది, రాముడు నడిచిన చోటు అనే అక్కడ ఇసుకలో పొర్లు దండాలు పెడుతుంటారన్నమాట. మా రాముడు నడయాడిన చోటు, నడిచిన చోటు, అక్కడ అడుగు పెట్టడమే మన భాగ్యం, ఆ నగరాన్ని తలుచుకోగలగడమే మన భాగ్యం. చెవులు లేని వాళ్ళు ఉన్నారండి. ఎన్నిసార్లు అయోధ్య అయోధ్య అన్న వాళ్ళకి వినబడుతుందా? కానీ మనం వినగలుగుతున్నందుకు ధన్యులం. కళ్ళు లేని వాళ్ళు అయోధ్య ఎట్లుంటుందో తెలియదు, కనీసం మనం ఒక ఫోటో రూపంలో చూడగలుగుతున్నాం, అందుకు మనం ధన్యులం. మూగవాడు రామనామం చెప్పలేడు, మనం రామనామం చెప్పగలుగుతున్నాం. అది మనం చేసుకున్న భాగ్యం, మన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి భాగ్యం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతైనా రాముడి గురించి చెప్పొచ్చు. అదొక రామాయణం తయారవుతుంది. ఆ అయోధ్య రామమందిర ప్రతిష్ట ఈరోజు జరుగుతుంది. ఆ ప్రతిష్ట సమయం దగ్గర పడింది. ఆ సమయానికి మనందరం కూడా రాముడి సన్నిధిలో
రామ అనే పదానికి అర్థం ఏంటి అంటే సర్వత్ర రమతే ఇది రామ, అంతటా రమించేవాడు, అంతటా ఉండేవాడు. అందరూ చెప్తుంటారు, చాలామంది అన్ని మతస్థుల వాళ్ళు ఏం చెప్తారండి, సబ్కా మాలిక్ ఏక్. మనం అంటాం అందరి దేవుడు ఒకటే, కానీ అందరి మాట ఒకటే, అందరి దేవుడు ఒకటే అనేది అందరూ అంటారు, అందరూ ఒప్పుకుంటారు. ఆ ఒక్కడు ఎవరు అనే దగ్గరనే వివాదాలు వస్తాయి. మావాడే అందరి దేవుడు అని వాళ్ళు అంటారు, లేదు మావాడే అందరి దేవుడు మనం అంటాం. ఈ అజ్ఞానం తొలగిన రోజు ఆయన ప్రకాశిస్తారు అందరికీ ఒక్కడే దేవుడుగా. ఆయనే రాముడు, జగదభిరాముడు, రఘుకుల సోముడు, ఆనందరాముడు, కౌసల్య ఆనందవర్ధనుడు. ఎవరైనా జన్మిస్తే తల్లి తండ్రి సంతోషిస్తారు, ఎక్కువ సంతోషించేది తల్లి తండ్రి, బంధువులు మిత్రులు తర్వాత. మంచి సంతానం కలిగితే బాధపడే బంధువులు కూడా ఉంటారు, అయ్యో మాకు కలగలేదు వాళ్ళకి ఇలాంటి మంచి సంతానం కలిగిందని. ఆనందపడేది కేవలం తల్లిదండ్రి. కానీ రాముడు పుడితే అయోధ్య మొత్తం ఆనందపడింది ఆ రోజు. దశరథ మహారాజు ఎంత గొప్పవాడంటే ఆయన రాజ్యానికి శని వల్ల కరువు కాటకాలు వస్తే దానికి కారకుడు శనేశ్వరుడు అని తెలిసి ఆయన మీదకి యుద్ధానికి వెళ్తాడు. నిజానికి మరి గొప్పవాడే దశరథుడు, కానీ శనితో యుద్ధం చేయగలడా? చేయలేడు. తన ప్రజల కోసం ఆయన చేస్తున్న త్యాగానికి మెచ్చుకొని శనీశ్వరుడు వరమిస్తాడు, ఇంకా నీ ఎప్పుడు కూడా నీ రాజ్యంలో దుర్భిక్షం అనేది ఉండదయా దశరథ అని చెప్పి. అలాంటి రాముడి జన్మభూమిలో మనం అవతరించినాము. ఈరోజు శ్రీరామ సన్నిధిలో మనం స్వామి యొక్క సేవ చేసుకుంటున్నాం. ఈ సందర్భంలో చాలామంది అక్షింతల కార్యక్రమాన్ని పెట్టారు. మనకి అయోధ్య నుండి వచ్చినాయండి అక్షింతలు. మనకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు. కొన్ని భద్రాచలం రామచంద్రస్వామి దేవాలయం నిర్మించి ఒక 400 సంవత్సరాలు దాటిపోయింది. 400 సంవత్సరాల నుండి మనకు తెలియదు అది ఎక్కడ ఉందో ఎట్లా ఉందో, కానీ 70 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలిసింది కదండి. మరి భద్రాచలం మన పక్కనే ఉన్న రామాలయం నుండి ఎప్పుడైనా అక్షింతలు వచ్చినాయా మన ఇంటికి? వచ్చినాయి అన్న వాళ్ళు చేయొద్దండి. ఏదో మీరు ఇక్కడ కానుక సమర్పిస్తే వస్తాయి, అది వేరే విషయం. మన రాష్ట్రంలో మన పక్కనే ఉన్న దేవాలయం నుండి మనకు అక్షింతలు రాలేదు గత 70 సంవత్సరాల నుండి. కానీ ఈరోజు మన భారతదేశమే కాదండి, విదేశాలకు కూడా వెళ్ళాయి మన రాముడి అక్షంతలు, అయోధ్య అక్షంతలు. అమెరికా, లండన్, రష్యా, బ్రిటన్ అన్ని దేశాల వాళ్ళు కొరియర్లో తెప్పించుకుంటున్నారు అక్షింతలు. మరి ఈరోజు భారతదేశంలోని ప్రతి రాష్ట్రము, ప్రతి జిల్లా, ప్రతి మండలము, ప్రతి గ్రామము, ప్రతి గృహంలోకి అక్షంతలు వెళ్తున్నాయంటే ఆ మనసు ఎంత గొప్పది! అందరికీ చేరవేయాలనే మనసు, ప్రేమ ఉంటేనే కదా పెడతాము. తల్లి ఎంతమంది బంధువులు ఉన్నా తన పిల్లవాడి కోసం ప్రత్యేకంగా ఏదో కొంచెం దాచి పెడుతుంది. అందరిలో వాడికి సరిగా అందిందో లేదో, తిన్నాడో లేదో అని ఏకాంతంలో తీసుకుపోయి ఇగో తినరా బాబు అని ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? ప్రేమతో. అలాగే అయోధ్య రాముడు మనందరి వాడు, ఏ ఒక ప్రాంతానికో ఏ ఒక మతానికో చెందినవాడు కాదు. రాముడు అందరి వాడు. అందుకే ఆ రోజు పాట పాడతారు, అందరి బంధువయ్య అయోధ్య రామయ్య. మనందరికీ బంధువే, మనం భావించాలి. ఇప్పుడు నేను ఫ్రెండ్ అనుకుంటే సరిపోదు, మీరు కూడా అనుకోవాలి కదా. నేను ఫ్రెండ్ అనుకున్న వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ కారు. అవతల నుంచి కూడా ఆ స్నేహాన్ని అందుకునే చెయ్యి ఒకటి, హస్తం రావాలి. వచ్చినప్పుడు ఆ స్నేహం అనేది ఒక బంధంగా ఏర్పడుతుంది. అట్లాగే రాముడు మన కోసమే అవతరించాడు భూమి మీద, మన కోసమే ఉన్నాడు అయోధ్యలో అని మనం అనుకోవట్లే. మనం ఎప్పుడైతే అనుకోగలుగుతామో రాముడు మన కోసమే అవతరించినాడని, అప్పుడు రాముడు మనవాడని మనం స్వీకరిస్తాం, భావిస్తాము. మనం భావించినా భావించకపోయినా ఆయనను మనం రక్షిస్తూనే ఉంటాడు ఆ స్వామి. అదే రామచంద్ర స్వామి యొక్క దీక్షావ్రతం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇతి వాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏ తద్వ్రతం మమ అంటాడు రామచంద్రస్వామి. ఎవరైనా సరే ఒక్కసారి కనీసంలో జీవితంలో ఒక్కసారైనా రామా నేను నీవాడిని అంటే చాలట, ఇంకా ఆయన వదిలిపెట్టాడు అని మనం మర్చిపోతాం. రామ నీవాడిని. మనలో గొప్పతనం ఏంటంటే ఒక రాముడిలో అందరినీ చూడం, ఆ రాముడిని అందరిలో చూస్తాం. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే, అంతటా నన్ను చూడరా బాబు,
అది కష్టం అనిపిస్తే అన్నిట్లో నాలో అన్నీ చూసుకో. ఏది తేలికండి? ప్రతి వాళ్ళలో దేవుణ్ణి చూడగలుగుతామా మనం? మన మనసు ఒప్పుకోదు. ఎదురుంగా శత్రువు నిలబడతాడు, దేవుడు అంటామా? భార్య నిలబడుతుంది, దేవుడు అంటామా? మన పిల్లవాడే నిలబడతాడు, దేవుడని కాళ్ళు మొక్తామా? వాడికి భావించము. అందుకని ఏం చేయాలి? నా భార్య కృష్ణుడే, నా ప్రభువు కృష్ణుడే, నా తల్లి కృష్ణుడే, నా త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ వాసుదేవ అని చెప్తుందన్నమాట. కాబట్టి ఆ రామచంద్ర స్వామిని మన హృదయ మందిరాల్లో ఈరోజు అయోధ్యలో కాదు, అయోధ్యలో రాముడి విగ్రహానికే ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ అయోధ్య రాముడి అందరి హృదయాల్లో ప్రతిష్ఠ జరగాలని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని జరుపుతూ, ఇది అసలైన పండుగ అండి మనకి. దీపావళి కాదు. అయ్యో దీపావళి కాదంటారేంటి అంటే, నరకాసురుడు ఎప్పుడో ద్వాపరయుగంలో పుట్టి ఆయన ఏం చేసిండో మనకు తెలియదు. ఏదో సత్యభామాదేవి చేతిలో చంపబడ్డాడు. నరకాసురుడు చనిపోయిండని ఈరోజు మనం పండుగ చేసుకుంటున్నాం దీపావళి కదా, అది ద్వాపరయుగం. మరి రావణాసురుడు చనిపోతే ఆ రోజు పండుగ చేసుకోం, దసరా విజయదశమి అదే చేస్తామనుకోండి. కానీ రాముడు పుట్టితే పండుగ చేసుకుంటున్నాం మనం. అది ఎప్పుడో త్రేతాయుగంలో రాముడు పుట్టాడో లేడో మనకు తెలియదు, వాల్మీకి మహర్షి చెప్పితే మనకు తెలుసు. కానీ ఈరోజు గొప్ప పండుగ ఎందుకయింది అంటే, మన కళ్ళ ముందర రాముడు మళ్ళీ అవతరిస్తున్నాడు. ఎట్లా? బాలరాముడిగా. రామ్ లల్లా అంటారు అక్కడ అయోధ్యలో, ఉత్తరప్రదేశ్లో. రామ్ లల్లా అంటే బాలరాముడు అని అర్థం. బాలరాముడి లీలలు చాలా గోలగోల చేశాడు. రాముడు మంచి బాలుడు అంటారండి, కానీ ఆయన చేసిన గోల కూడా ఇంత అంత కాదు. చాలా అల్లరి పెట్టి దశరథ మహారాజును ముప్పు తిప్పలు పెట్టిన మహానుభావుడే. చిన్నప్పుడు పిల్లలు అల్లరి చేస్తారు కదా, అల్లరి చేస్తేనే పిల్లలకు అందం, అల్లరి లేకపోతే పిల్లలు లేరు. అలా రామచంద్రస్వామి ఒక ఆదర్శ మర్యాదా పురుషోత్తముడిగా ప్రపంచం అందరి చేత ఈరోజు మనం ఆరాధించుకునేటువంటి దైవంగా మారిపోయి, ఎందువల్ల? ఆయన యొక్క సత్ప్రవర్తన. మనిషిని ఎవరినైనా సరే వీడు మంచివాడు, వీడు దుర్మార్గుడు అని ఎట్లా నిర్ణయిస్తాం మనం? వాళ్ళ నడవడి, వాళ్ళ ప్రవర్తనను బట్టే. అందుకనే రాముడు అన్ని పాత్రలు తను ధరించి మనకు చూపించింది. ఏ ఒక్క పాత్ర అయినా మనం చక్కగా నిర్వహించగలిగితే, ఆ పాత్రలో జీవించగలిగితే మనం ధన్యులం అయిపోయినట్టే, రామాయణం సార్థకమైనట్టే. రామాయణం తెలుసు కదా అందరికీ. ఎన్ని వేల శ్లోకాలండి రామాయణంలో? రామాయణంలో శ్లోకాలన్నీ. మనం భారతీయులము, హిందువులము, రాముడి భక్తులము అని చెప్పుకుంటున్నాం. రామాయణంలో శ్లోకాలు ఎన్నో తెలియదు చాలామందికి. తెలిసిన వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్, ఒక్కరైనా దొరికినందుకు నేను ధన్యుణ్ణి. 24,000 శ్లోకాలు రాముడి రామాయణం. రామాయణం అంటే ఏంది? పురాణం కాదు, రామాయణం కథ కాదు, రామాయణం కల్పించింది కాదు. రామాయణం అంటే చరిత్ర, ఇతిహాసము అంటారు. రామాయణాన్ని, మహాభారతాన్ని ఇతిహాసాలు అంటారు. పురాణాలు వేరే ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి. కానీ ఇదేమిటి అంటే, భగవంతుడు భూమి మీదకి స్వయంగా దిగి వచ్చి నడిచినటువంటి చరిత్ర. ఈ చరిత్రను సంస్కృతంలో, హిందీలో ఇతిహాసము అంటారు. ఇతిహాస్ అంటే ఇది రాముడి యొక్క చరిత్ర రామాయణం.